భారతీయ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. దక్షిణ భారత గానకోకిలగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన లెజెండరీ సింగర్ ఎస్. జానకి కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. గానకోకిల, నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా, ఇలా సంగీత ప్రియులు ఎంతో ప్రేమగా పిలుచుకునే ఎస్. జానకి పూర్తి పేరు సిస్ట్లా శ్రీరామమూర్తి జానకి. 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు ఆమె జన్మించారు. జానకమ్మ తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడిగా, ఆయుర్వేద వైద్యుడిగా పనిచేశారు. ఉద్యోగరీత్యా ఆయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో నివసించడంతో జానకి బాల్యంలో ఎక్కువ కాలం అక్కడే గడిపారు. చిన్నతనం నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తి చూపిన జానకి, బాల్య దశలోనే వేదికలపై పాటలు పాడటం ప్రారంభించారు. లతా మంగేష్కర్, పి. సుశీల, జెక్కి, పి. లీల వంటి ప్రముఖ గాయనీమణుల పాటలను తన కార్యక్రమాల్లో ఆలపించేవారు. నాదస్వర విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతంలోని మెలకువలు నేర్చుకున్నారు. 19 ఏళ్ల వయసులో మామయ్య సలహాతో చెన్నై వెళ్లిన జానకి, ఏవిఎం స్టూడియోలో గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1957లో టి. చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విధియిన్ విలాయాట్టు తో ఆమె సినీ గాన ప్రస్థానం మొదలైంది. తెలుగులో ఎమ్మెల్యే చిత్రం ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అలా చిన్న సెలయేరులా మొదలైన జానకమ్మ గాన ప్రయాణం 6 దశాబ్దాల పాటు మహాసంగీత సాగరంలా కొనసాగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు అనేక భారతీయ, విదేశీ భాషల్లో వేలాది పాటలు ఆలపించి సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో జానకి ఆలపించిన పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె పాడిన ఎన్నో యుగళ గీతాలు సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. జానకి స్వరం, బాలుగాత్రం కలిస్తే ఆ పాటకు ఒక ప్రత్యేకమైన మాధుర్యం వచ్చేదని అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న జానకమ్మ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. 12 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. మైసూరు విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మక కలైమామణి పురస్కారంతో సత్కరించింది. 2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని జానకి తిరస్కరించడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దక్షిణ భారత కళాకారులకు జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు లభించడం లేదనే తన అభిప్రాయాన్ని ఆమె బహిరంగంగా వ్యక్తం చేశారు. జానకమ్మ కేవలం గాయని మాత్రమే కాదు, పాటల రచయితగా, సంగీత విద్వాంసురాలిగా, సంగీత దర్శకురాలిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి, భానుమతి, పి. లీల తర్వాత మహిళా సంగీత దర్శకురాలిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. జానకి గానంలో అత్యంత ప్రత్యేకత వాయిస్ మాడ్యులేషన్. చిన్న పిల్లల గొంతు నుంచి వృద్ధ మహిళ స్వరం వరకు, పాత్ర వయసు, పరిస్థితి, భావోద్వేగానికి అనుగుణంగా తన గొంతును మార్చుకోవడం ఆమెకే సాధ్యమైన అద్భుత కళ. 16 ఏళ్ల వయసు చిత్రంలోని పాటలో వృద్ధ మహిళ గొంతును పలికించిన, గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన పాటలో చిన్నారి స్వరాన్ని వినిపించిన, చిన్నారి పొన్నారి కిట్టయ్య లో పిల్లాడి గొంతుతో మంత్రముగ్ధులను చేసిన, అది జానకమ్మ గాన వైవిధ్యానికే నిదర్శనం. అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక పాటలో హీరోయిన్, బామ్మ గొంతులను తన స్వరంతో పలికించి ఆశ్చర్యపరిచారు. మేఘమా దేహమా లో ఆర్ద్రత, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది లో ప్రేమ, వెన్నెల్లో గోదావరి అందం లో ఆవేదన, తొలిసారి మిమ్మల్ని చూసింది లో అల్లరి, ఇలా ప్రతి భావాన్ని తన గొంతులో జీవింపజేశారు. అలనాటి జమున నుంచి తర్వాతి తరాల కథానాయికల వరకు దాదాపు 5-6 తరాల హీరోయిన్లకు జానకమ్మ స్వరం ఆలంబనగా నిలిచింది. తెరపై కనిపించే నటి వయసు, పాత్ర స్వభావానికి అనుగుణంగా తన గాత్రాన్ని మార్చుకుని ఆ హీరోయిన్ స్వయంగా పాడుతున్నట్లే ప్రేక్షకులను నమ్మించగలగడం ఆమె ప్రత్యేకత. వయసు పెరిగినా తన గొంతులోని మాధుర్యాన్ని మాత్రం తగ్గనివ్వలేదు. మధురమైన స్వరం, అపారమైన గాన వైవిధ్యం, భావాన్ని పలికించే అసాధారణ ప్రతిభతో దశాబ్దాల పాటు సంగీత ప్రపంచంలో ఎదురులేని గాయనిగా కొనసాగారు. సినీ సంగీతంతో పాటు భక్తి సంగీతంలోనూ జానకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీకృష్ణుడు, షిర్డీ సాయిబాబాపై అపారమైన భక్తి కలిగిన ఆమె నిత్యం పూజల్లో గడిపేవారు. మీరాబాయి భక్తి గీతాలతో అనేక క్యాసెట్లు రికార్డు చేసి విడుదల చేశారు. ఘంటసాల, డాక్టర్ రాజ్కుమార్, వాణి జయరాం, కె. జై, యేసుదాస్, ఎల్. ఆర్. ఈశ్వరి, పి. జయచంద్రన్, పి. లీల, కె. ఎస్. చిత్ర, పి. బి. శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సహా ఎంతోమంది దిగ్గజ కళాకారులతో కలిసి పనిచేశారు. వి. రామ్ ప్రసాద్ను వివాహం చేసుకున్న జానకి చెన్నైలో స్థిరపడ్డారు. భర్త మరణం తర్వాత కుటుంబంతో కలిసి జీవనం కొనసాగించారు. ఆమెకు మురళీకృష్ణ అనే ఏకైక కుమారుడు. భరతనాట్యంలో ప్రవీణుడైన మురళీకృష్ణ కొన్ని తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ నటించారు. తెలుగులో వినాయకుడు, మల్లెపువ్వు వంటి చిత్రాల్లో కనిపించారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన తన సంగీత ప్రయాణానికి 2016లో విరామం ప్రకటించిన జానకమ్మ, భారతీయ సినీ సంగీత చరిత్రలో చెరగని అధ్యాయంగా నిలిచిపోయారు. పల్లపట్లలో పుట్టి, సిరిసిల్లలో పెరిగి, చెన్నైలో గాన ప్రస్థానం మొదలుపెట్టి, కోట్లాది హృదయాలను తన స్వరంతో మంత్రముగ్ధులను చేసిన జానకమ్మ ఇక భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాట మాత్రం ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. తరాలు మారినా, కాలం గడిచినా, ఆ మధుర స్వరం మాత్రం సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. గానకోకిల జానకమ్మకు కన్నీటి నివాళి.